తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తానికి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల టీజీపీఎస్సీపై తెలంగాణ హైకోర్టు నిరుద్యోగుల పిటిషన్లపై స్పందిస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్స్ను గ్రూప్ 1 తుది మార్కుల జాబితాను రద్దు చేసింది. మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని 8 నెలలలోపు రీవాల్యుయేషన్ చేయలేని పరిస్థితి ఉంటే దాన్ని మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, మెయిన్స్ కన్నా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, తీర్పు వెలువరించడం జరిగింది. ఈ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్ళింది. డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్ళినప్పుడు ఈరోజు హైకోర్టులో జరిగిన వాదనకు సంబంధించి జస్టిస్ అపరేష్ కుమార్ అట్లాగే జస్టిస్ ఎస్కే సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ అంశంపై అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుదీర్ఘంగా విచారణ చేపట్టడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన ఏం చెప్పారంటే 2011లో నిర్వహిస్తే దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 నిర్వహించలేదు. 2022లో సుప్రీంకోర్టు గ్రూప్ 1 రద్దు చేసింది. ఇప్పుడు కూడా మేము పారదర్శకంగానే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాం. తెలుగు మీడియం అభ్యర్థుల పట్ల పక్షపాతం జరిగిందని చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. అయినా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సింగిల్ బెంచ్ తీర్పు మాకు వాదనలకు విరుద్ధంగా వెలువరించిందనే విషయాన్ని ఏజే అడ్వకేట్ జనరల్ డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అంశాలపై స్పందించినటువంటి డివిజన్ బెంచ్ వెంటనే ఏజేని ప్రశ్నిస్తూ దీనిపై గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కారో వాళ్ళకు అన్యాయం జరిగిందని పక్షపాతం జరిగిందనడానికి ఏదైనా ఆధారాలు సమర్పించారా లేదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు ఏజే స్పందిస్తూ ఎట్లాంటి ఆధారాలు వాళ్ళకు అన్యాయం జరిగింది, పక్షపాతం జరిగింది, ఎవాల్యుయేషన్లో తప్పులు జరిగాయని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు అని స్పష్టంగా డివిజన్ బెంచ్కి చెప్పడం జరిగింది. దీంతో ఏజే వాదనలతో ఏకీభవించినటువంటి డివిజన్ బెంచ్ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును సస్పెండ్ చేస్తూ దానిపై స్టే విధిస్తూ గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చు అని స్పష్టంగా తీర్పు వెలువరించింది. తుది విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి తుది తీర్పు ఏదైతే వచ్చే నెల 15వ తేదీ ఉంటుందో ఆ తుది తీర్పుకు లోబడి నియామక ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దాదాపు 563 పోస్టులకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. 1:1 రేంజ్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడమే తర్వాయి వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే మొన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులతోని నిరుద్యోగ లోకం అంతా తమకు న్యాయం జరిగిందని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పు ఏదైతే బయటకు వచ్చిందో డివిజన్ బెంచ్ తీర్పుతో నిరుద్యోగులు మళ్ళీ ఆందోళన పడిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ వాళ్ళ తీర్పు ఇవ్వడం హైకోర్టులో గ్రూప్ 1 ర్యాంకర్లకు భారీ ఊరట కలిగించినట్లయింది. అట్లాగే టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా భారీ ఊరట లభించినట్లయింది. ఈ అంశంపై ప్రభుత్వానికి కూడా కొంత ఊరట లభించినట్లయింది. మొత్తానికి మరి ఇది డివిజన్ బెంచ్ తీర్పుపై నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదంటే తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు.